ఎమ్మెల్యే టెంపుల్ కాకినాడ నగరంలో స్థానిక జగన్నాథపురంలో వేంచేసి ఉన్న శ్రీ బాల త్రిపుర సుందరి సమేత శ్రీ సర్వేశ్వర స్వామి వారి దేవస్థానంలో ఆషాఢ మాసం తొలి ఏకాదశి పర్వదినోత్సవం పురస్కరించుకొని ఆలయ ఉత్సవ కమిటీ చైర్మన్ మేడిశెట్టి వీరభద్రరావు ఆధ్వర్యంలో అమ్మవారు శాకాంబరి దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ సాంప్రదాయంలో భాగంగా సుమారు 300 మంది ముత్తైదువులు మేళతాళాలతో భారీ ఊరేగింపుగా సారె తీసుకువెళ్లి అమ్మవారికి సమర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండాబాబు పాల్గొని స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొండాబాబు మాట్లాడుతూ స్వామి అమ్మవార్ల దయతో ప్రజలందరూ ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో తులతూగాలని ఆకాంక్షించారు. ఆలయ ఉత్సవ కమిటీ చైర్మన్ మేడిశెట్టి వీరభద్రరావు, టీడీపీ కాకినాడ నగర ఉపాధ్యక్షులు మేడిశెట్టి ఈశ్వర్రావులు మాట్లాడుతూ కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండాబాబు ఆదేశాల ప్రకారం జగన్నాథపురం శివాలయంలో ఆషాఢమాస తొలి ఏకాదశి పూజలు అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఎమ్మెల్యే కొండాబాబు సారథ్యంలో కాకినాడ నగరంలో ఆధ్యాత్మిక వాతావరణం పరడవిల్లుతుందని పేర్కొన్నారు. ప్రజలందరూ అమ్మవారిని దర్శించుకుని కృపా కటాక్షాలకు పాత్రులు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణ అధికారి పి లక్ష్మణరావు, టీడీపీ కాకినాడ నగర అధ్యక్షులు మల్లిపూడి వీరు, ఆలయ అర్చకులు మోటుపల్లి సుబ్రహ్మణ్యం, టీడీపీ నాయకులు మోటుపల్లి సూరిబాబు, చొక్కాగిరి, ఏడుకొండలు, ఆలయ మహిళా మండలి అధ్యక్షురాలు గోకరకొండ దుర్గా లావణ్య, సెక్రటరీ కందుల బేబీరాణి, వైస్ ప్రెసిడెంట్ ఛాయాదేవి, యోగానంద సత్యబాబు, ఆలయ కమిటీ సభ్యులు, కూటమి నాయకులు, అధిక సంఖ్యలో భక్తులు తదితరులు పాల్గొన్నారు. ఓం నమ శివాయ. ఈరోజు జగన్నాథపురంలో శ్రీ బాలా త్రిపుర సుందరి సర్వేశ్వర స్వామి దేవస్థానంలో శాకాంబరి అవతారం ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి మహిళా మండలి అందరూ కూడా 200 మంది శారీతో శివాలయంకి ఊరేగింపుగా డోలు సన్నాయితో వెళ్ళడం జరుగుతుంది. అలాగే ఈ మహిళా మండలి పెట్టడం మూలంగా ప్రతి సోమవారం, శుక్రవారం కూడా లలితాపారాయణం జరుగుతుంది. అలాగే నందికి మహాశివరాత్రికి అభిషేకం, అలాగే పౌర్ణమి రోజుని నవనార్చన జరుగుతుంది. ఈ మండలం ఉండడం వల్ల గుడి కూడా శుభ్రతగా ఉండి ప్రతి కార్యక్రమాన్ని కూడా వీళ్ళు దిగ్విజయంగా చేస్తున్నారు. ఇక ముందు కూడా వీళ్ళు ఇలాగే చేస్తారని చెప్పేసి వాళ్ళకి మేము ముందుండి సహాయ సహకారం అందిస్తామని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. అలాగే భక్తులందరూ కూడా విచ్చేసి స్వామివారిని దర్శనం చేసుకోవాలని, అలాగే నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి స్మార్ట్ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఓం నమ శివాయ. కాకినాడ జగన్నాథపురం శివాలయంలో ఈరోజు శాకాంబవారి కార్యక్రమం చేయడం జరుగుతుంది. మేము ఇక్కడ జగన్నాథపురం స్థానికులు. మా చరిత్రలో మేము నాళ్ళైనా సరే ఎప్పుడూ కూడా ఇటువంటి కార్యక్రమం చేయడం ఎప్పుడూ కూడా చూడలేదు. మొట్టమొదటిసారిగా మన కాకినాడ స్మార్ట్ సిటీ ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో వారి ఆదేశం మీదట నియమించిన ఉత్సవ కమిటీ చైర్మన్ మేడిశెట్టి వీరభద్రరావు బుజ్జి గారు, అలాగే మండల కమిటీ లావణ్య గారు, ప్రెసిడెంట్ గారు, వీళ్ళ ఆధ్వర్యంలో చాలా భారీ ఎత్తున భక్తులందరినీ కూడా 200 మందిని భక్తుల్ని తీసుకొచ్చి వారికి సారీ రూపంలో తీసుకెళ్తూ అమ్మవారికి శివాలయంలో అర్పించడం జరుగుతుంది. ఇటువంటి మంచి కార్యక్రమాన్ని చేయించడం ఒక విధంగా భక్తులందరికీ కూడా చాలా పుణ్యంగా కలిసి వస్తుంది. ఇటువంటి మంచి కార్యక్రమాలకి వెనకాలండి మమ్మల్ని ముందు పెట్టి నడిపిస్తున్న మన స్మార్ట్ సిటీ కొండబాబు గారి కుటుంబ సభ్యులు, అలాగే కాకినాడ ప్రజలందరూ కూడా ఆరోగ్యాలతో ఉండాలని మేమందరం కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇటువంటి కార్యక్రమాలు మన బుజ్జి ఆధ్వర్యంలో ఇంకా ముందు ఇంకా చాలా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ స్వాముల వారి దయ వల్ల మేము అందరం కూడా సెలవు తీసుకున్నాం. ఓం మహాదేవ శంభో శంకర మాత్రే నమః. ఆషాఢ మాసం అమ్మవారికి సారీ ఇవ్వాలనే సంకల్పించుకుని మా పురోహితులు, మా చైర్మన్ గారు, మా అధ్యక్షురాలు, మేము అందరం కలిసి మేము పూనుకుని ఈ కార్యక్రమం జయప్రదంగా చేయాలని మేము అందరం పూనుకుని సంకల్పించుకున్నాం. అదే నిర్విజయంగా జరుగుతుంది. అందరి సహాయ సహకారాలతో ఈ ప్రజలు, మా వాళ్ళు, మా అందరూ మాకు ఎంతో ప్రోత్సాహం ఇచ్చి మమ్మల్ని ముందుకు నడిపించారు. చైర్మన్ గారు అయితేనే, పురోహితులు అయితేనే, బుజ్జి గారు, ఎమ్మెల్యే గారు, సత్యబాబు గారు, సుబ్రహ్మణ్యం గారు, మా అందరూ దీనికి 100% 50 మంది మాకు సహాయ సహకారాలు అందించి ఈ కార్యక్రమాన్ని
జయప్రదంగా నిర్వహించడానికి మాకు ఎంతో సహకరించారు. అందరికన్నా దీవెన ఉంది మాకు. అమ్మవారి దీవెన ఈ సంవత్సరం నుంచి ప్రతి సంవత్సరం అమ్మవారికి చేయడానికి సంకల్పించుకున్నాం.